ఉన్నోళ్ళ దాంట్లో బండ్లు కొనిస్తారు. వాళ్ళని చూసి మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఎందుకంత అట్రాక్ట్ అవుతారు మామ. వాళ్ళకంటే పైసలు ఉన్నాయి కొన్నారు, మన దగ్గర లేవు కదా మామ. వాళ్ళని చూసి మనకు బండి కొని అని చెప్పేసి మన ఇంట్లో ఎందుకు ఇబ్బంది పెడుతురు మామ అసలు? మనకి చదివిపిత్తలేరా మన ఇంట్లో? అన్నీ ఎత్తారుగా, మనకు కొనియాలంటే ఎంతసేపు మామ. కానీ ఏమంటారు, ఈ వీళ్ళ కొడుకుని బండి కొనిచ్చిరు, చెడగొట్టిరు, మొత్తం అటు తిరుగుతాడు ఇటు తిరుగుతాడు, ఏం పని చేస్తాను అని చెప్పి ఇప్పించిరు అని చెప్తారు మామ. అదే మనం కష్టపడి మన పైసలతో కొంటే ఏమంటారు మామ నలుగురు, వాడు పని చేస్తాడు, పని చేసుకుంటా వాని పైసలతో వాడు బండి కొన్నాడు అని చెప్తారు మామ. అది తెచ్చుకోవాలి అంతేగాని ఈ అయ్యవ్వాలని ఇబ్బంది పెట్టి ఎందుకు కొంటారు మామ బండ్లు? అట్లా కొన్న ఏమన్నా మంచిగా అనిపిస్తుందా మామ? అయినా అయ్యవ్వ కలకల పెట్టుకోవద్దు మామ. వాళ్ళకి ఇబ్బంది పెట్టించిన బండి బాగుపడ్డట్టు జీవితంలోనే లేదు అసలు, తెలుసా? చూడురు మీరు ఎన్నో చూస్తురు కదా, యాక్సిడెంట్లని అదని ఇదని. వాడు మొన్ననే కొన్నాడు కదా బండి అని అంటారు, చూడంగానే యాక్సిడెంట్ అవుతుంది నెలకే. ఎందుకైతే మామ? అందుకే అయితే ఎప్పుడు కానీ ఇబ్బంది పెట్టి తీసుకోకూరి బండ్లు అస్సలే.